హాయ్ హలో బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో షార్ట్ రెసిపీ చూసేయండి. లంచ్ బాక్స్ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే హెల్దీ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మన వీడియో అంతా స్కిప్ చేసేయకుండా ఒకసారి వాచ్ చేసేసేయండి. ముందుగా ఎగ్స్ని ఉడకపెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టేసుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ వేసేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పైన ఒక లేయర్ ఫామ్ అయినంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం గీ వేసేసి అందులో కొంచెం షాజీరా, చెక్క, లవంగం, అలాగే 1 ఇలాచీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్ వేసేసి అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్స్లో సాల్ట్ ఉంటుంది, అలాగే రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసేసుకోండి. అలా మంచిగా సాల్ట్ కూడా వేసేసి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం టమాటా కూడా యాడ్ చేసేసి అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం చిటికెడు బిర్యానీ మసాలా యాడ్ చేసేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి అంతా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అలా వస్తే మంచిగా ఫ్రై అయినట్టు. తర్వాత అందులో కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి అంత మంచిగా ఒకసారి కలుపుకొని అదంతా మంచిగా మగ్గనిచ్చాలన్నమాట. కొంచెం ఇక్కడ కావాలంటే కారం అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీ స్పైస్ తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసాం కదా, మీ స్పైస్ తగిలినట్టు ఇక్కడ కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత అంతా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసి తర్వాత కొంచెం అట్లా టాస్ చేసేసుకోవాలి. తర్వాత అన్నం కొంచెం వేడన్నం అయితే కొంచెం చల్లారి పెట్టేసేయండి. మామూలుగా కూలన్నం అయితే వేసేసేసి ఎగ్స్ స్మాష్ కాకుండా హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకోండి. మసాలా అంతా రైస్కి పట్టాలన్నమాట. అలా మంచిగా హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లే హై ఫ్లేమ్లో చిటపట ఆడించాలి. ఎప్పుడైనా ఇలాంటి రైస్ చేసేటప్పుడు మంచిగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్గా ఫ్రైడ్ రైస్ లాగా రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేయండి. ఇన్స్టాంట్ బిర్యానీ అన్నమాట. పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.